మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిఏ. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్న నేపథ్యంలో అక్టోబర్ 14-15 రోజులలో అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాలు, ఇన్స్టిట్యూషన్స్కి సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి జియో ఇక్కడ మనం చూడవచ్చు. జియో నెంబరు, డేట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ జియోలో ఉన్నటువంటి విషయాలను ఒకసారి మనం చూసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో మరి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి అంటే గత 12 గంటల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా, అదేవిధంగా ఇక ముందు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అక్టోబర్ 14-15 రోజులలో సెలవు రోజులుగా గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ప్రకటించడం జరుగుతుంది. సో అది మనకి ఇక్కడ చూడొచ్చు. గవర్నమెంట్ ఆఫీసెస్, అదేవిధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వీటన్నిటికి కూడా సెలవు అనేది ప్రకటించడం జరుగుతుంది. ఇది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 ఆధారంగా ఈ సెలవులు అనేది ప్రకటించడం జరుగుతుందని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది. సో అయితే ఈ సెలవులు అనేది ఒక సహాయక సిబ్బంది మరియు అత్యవసర సిబ్బంది తప్ప మిగతా అన్ని ఇన్స్టిట్యూషన్స్కి, ప్రైవేటు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా సెలవు అనేది ప్రకటించడం జరిగింది 14-15 తేదీలలో. సో దీనికి సంబంధించి చూడొచ్చు మనకు ఎవరెవరికి ఇది జియో కాపీస్ అనేది పంపించడం జరిగిందని. సో ఇక్కడ మనకు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్ సోమేష్ కుమార్ గారు దీన్ని ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ చూడొచ్చు. రంగారెడ్డి డిఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కూడా మనకి ఇక్కడ అంటే పైన ఇచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని అంటే స్కూల్స్ కూడా ఈ అక్టోబర్ 14-15 తేదీలలో సెలవు ప్రకటించడానికి సంబంధించి ఇక్కడ మనకు తగు చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి అందరూ ఎంఈఓస్కి, హెచ్ఎంస్కి, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఎంఈఓ, హెచ్ఎంస్కి తెలియజేయడం జరుగుతుంది. సో ఇదే విధంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి డిఓస్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హెడ్స్ వాళ్ళ యొక్క సిబ్బందికి ఇదే విధంగా అంటే అక్టోబర్ 14-15 తేదీలలో సెలవు ప్రకటించే అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, మరి అక్టోబర్ 14-15కి సంబంధించినటువంటి సెలవుకు సంబంధించిన అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.